ములుగు జిల్లా ఏటూరు నాగారము చినబోయినపల్లి నాకు తెలిసి ఆ ఊరు పేరు. ఓ మహిళా రైతు ఎట్లా ఏడుస్తుంది చూడండి ఒకసారి. ఆమెకు ఉన్నటువంటి ఆ భూమిలో వరి నాటేస్తే మొన్న వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో ఆ ఉధృతికి మొత్తం ముష్క కొట్టుకొచ్చింది. ఒకసారి చూడుర్రి, అసలు అది పొలమా లేకపోతే ఇసుక తెప్పాలా అన్నట్టున్నాయో. పండుతుందని చేస్తాం రా అందరం. పొలంలో మొత్తం ఇసుక. ఎట్లా ఏడుస్తుంది నాశనం పంట మొత్తం. ఇప్పుడు చెప్పుండ్రి, రైతులకు పెట్టుబడి సాయం ఎందుకు ఇచ్చుడు అన్న దున్నపోతులు ఆ సన్నాసులు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఒకసారి చూడుర్రి. ఏమైంది ఇప్పుడు? పెడితే వ్యాపారం అయిందా? అదేమన్నా వచ్చిందా? ఏమన్నా ఇన్సూరెన్స్ ఉంటుందా దానికి? ఏమన్నా ఎవడన్నా ఇస్తుండా? రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటుందా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు రైతులకు పెడుతున్నారు? మేము కట్టిన ట్యాక్సులతోని వాళ్ళనేంది బతికిచ్చుడు అంటే మరి ఇలా అన్నం ఏడికెళ్ళి వస్తుంది రా? శుంటా ఎవడు పెడతాడు నీకు? తిండి ఏడికెళ్ళి వస్తుంది? మన్ను బుక్తావు. ఇలా మన్ను పెడతారు, బుక్తావా? మరి పంట రాలేదు, అది తీసుకుపోయి ఆ ఉష్కే కాంటల కాడే అప్పచెప్తారు, జోక్కుంటారు, ఇస్తారు, తీసుకుపోతారు. ప్రభుత్వం కొంటుందా? నువ్వు తింటావా చెప్పురి అని ఇలా రైతు ప్రేమికులంతా కూడా బాధపడుతూ ఉన్నారు. అందులో నేను కూడా ఒకరిని. ఇక్కడ చూడుర్రి, ఆమె ఎంత కష్టపడి ఏదో అంటారు కదా, లాస్ట్కు వాతావరణం అనుకూలించకపోతే అటు వర్షం పడకపోయినా కథనే, పడ్డా కథనే, నీళ్ళు వచ్చిన కథనే, రాకపోయినా కథనే. ఎన్ని గాల్లో దీపం పెట్టి ఎదురు చూసినట్టు. గాల్లో దీపం పెట్టి ఉంటుందా ఉడుతుందా అంటే ఇక మనందరికీ ఎరక. దాన్ని కాపాడలేక, దాన్ని ఆపలేక ఆమె అవస్థ చూడుర్రి. ఉష్క మొత్తం కొట్టుకొచ్చి ఆ పొలంలో చేరింది. ఇప్పుడు ఆ పంట వండుతుంది. దాన్ని ఎట్లా తీస్తారు చెప్పుర్రి? ఒక్కడన్నా చెప్పుర్రి, దానికి ఉదాహరణ చెప్పుర్రి. ఇట్లా చేయొచ్చు అన్నా అని చెప్పుర్రి. తెలిసిన వాళ్ళు. కర్మ కాదు అది, అది పండదు. కథ మళ్ళా మొత్తం తీసేసుకోవాలి, మళ్ళీ దునుకాలు చేయాలి, మళ్ళీ డోజర్తో ఉష్కంతా తీసేపియాలి. అంత కథ ఉంటుంది దాన్ని. ఇది ఎరకనా అవునుకన్నా? పెట్టింది పోవడంతో పాటు పెట్టింది పీకింది, మళ్ళీ పెట్టాల్సిన పరిస్థితి ఆమె ఇప్పుడు. అట్లా ఉన్నది మరి. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఈ పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేస్తుంటే ఒక్కనికన్నా సోయుందా? వాళ్ళకు రుణం ఎందుకు మాఫీ చేయాలి? వాళ్ళకు 2 లక్షల మాఫీ ఎందుకు జరగాలి? వాళ్ళకు రైతు బంధు ఎందుకు వేయాలి? ఎందుకు పెంచాలి? ఎందుకు పెంచాలంటే ఎందుకు పెంచాలి? మనం బువ్వ తినాలంటే మనకు పెంచాలి. మనం బువ్వ తినాలంటే, మనం బతకాలంటే వాళ్ళని మంచిగా చూసుకోవాలి. అందరు కంప్యూటర్ల ముందు కూర్చుంటే వడ్డవాణి ఇష్టం అయితే వాడు ఉండడు కదా. తయారు చేస్తావా? 100 కంప్యూటర్లు ఇస్తారా పోయి ఓన్కన్నా? 100 కంప్యూటర్లు ఇస్తా. 100 కంప్యూటర్లతోని ఖాళీ ఒక్క క్వింటల్ బస్తనే. నేను ఎక్కువ మళ్ళీ ఎకరాలు ఏదో అంటారు కదా, ఎకరం ఇచ్చి 40 బస్తాలు వండియమంటలే. ఖాళీ 100 కంప్యూటర్లు ఇచ్చి ఖాళీ 1 క్వింటల్ వడ్లు వండించే మొగోడు ఎవడు ఉంటే చెప్పురి. రోబోట్లతో వ్యవసాయం చేస్తాం, మిషన్లతో వ్యవసాయం చేస్తాం, అది కాదు నేను చెప్పేది. భూమి లేకుండా నేను కంప్యూటర్లు తక్కువ, కంప్యూటర్ల వల్ల మనకి ఏమీ లేదు రాదు అని చెప్తలేను. మన పిల్లలు చదవద్దని కూడా చెప్తలేను. అది కూడా కావాల్సిందే. కానీ అంతకు మించి కావాలి. నువ్వు కంప్యూటర్ అయినా బతుకుతావు, హెలికాప్టర్ లేకుండా బతుకుతావు, ఏ ఉపకరణాలు లేకుండా బతుకుతావు, కానీ తిండి లేకపోతే ఒక్క పూట బతుకుతావేమో ఒక్కసారి ఆలోచించుకోను. నిజంగా కరువు వస్తే ఏ ఉన్నా సరే మనకి తిండి అయితే పెట్టాయి కదా, ఖాళీ భూమే కదా. ఏ భూమి నుంచి అయితే పుట్టినామో మనము, ఆ భూమిలో కలిసిపోయేదాకా ఆ భూమితో పాటు పనిచేసి సంపాదించుకొని ఇంత తినమని మనకు దేవుడు అది కల్పిస్తే దాన్ని వదిలేసి దాన్ని అసలు ఎందుకు పనికిరాందని లెక్క మాట్లాడే దొంగలకి ఈ సమాధానం ఇదంతా కూడా.